ఇప్పుడు హైదరాబాద్ నుంచి అహోబిలం ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాద్ నుంచి అహోబిలం వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గం, 2 రైలు మార్గం. హైదరాబాద్ నుంచి ఇంచుమించుగా 350 కిలోమీటర్లుంటుంది అహోబిలం. ఎన్‌హెచ్-44 మీద వెళ్ళాల్సుంటుందమాట. మనం కర్నూలు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడి నుండి నంద్యాల, ఆళ్ళగడ్డ మీదుగా అహోబిలం చేరుకుంటాం మాట. ప్రయాణం ఇంచుమించుగా 6-7 గంటలు పడుతుంది. మీరు హైదరాబాద్‌లో ఎక్కడున్నారనే దాన్ని బట్టి ఆ టైమ్ డిఫరెన్స్ ఉండొచ్చు. మరొక విషయం, అహోబిలంలో దిగువ అహోబిలంలో మాత్రమే మీకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉంటాయండోయ్! ఎగువ అహోబిలంలో దట్టమైన అడవి వల్ల అక్కడ ఎలాంటి సెల్ ఫోన్ సౌకర్యమూ లేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల బీఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ పనిచేస్తుంది. మేము లోకల్‌గా పెట్టుకున్న ఒక గైడ్ తన సెల్ ఫోన్ బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ వల్ల తనకి పనిచేస్తుంది అని చెప్తూ ఉంటాడు. అయితే అది కూడా మొత్తం అన్ని చోట్ల పనిచేయదండోయ్! కనుక మీరు సెల్ ఫోన్‌లో ఏదన్నా బుక్ చేసుకుందామన్నా, ఆర్డర్ చేసుకుందామన్నా అంత సులువు కాదు. రైలు మార్గానికొస్తే అక్కడికి దగ్గరలో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. నంద్యాల గాని, కడప గాని. అక్కడి నుండి బస్సు లేదా మనం కారు బుక్ చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. తర్వాత వసతికొద్దాం. స్టే. దిగువ అహోబిలంలో మఠం వారి గెస్ట్ హౌస్ ఉంది. అహోబిలం మఠం వారి గెస్ట్ హౌస్. అయితే అక్కడ లిమిటెడ్ నంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ లాడ్జ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ అకామిడేషన్స్ అన్నీ అక్కడ ప్లేస్‌కి అనుగుణంగా, అక్కడ ప్లేస్‌కి తగ్గట్టు వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగినంత సౌకర్యాలు ప్రొవైడ్ చేయగలిగి ఉండుంటారు. అహోబిలం దర్శనం చేసుకోవడానికి 2 లేదా 3 రోజులు టైం ఉందనుకోండి మీకు. అప్పుడు నంద్యాలలో ఏదన్నా హోటల్ చూసుకొని అక్కడి నుంచి వెళ్లి రావచ్చు. మేమైతే నంద్యాల వెళ్లి అక్కడే భోజనం, టిఫిన్‌లు చేసి మళ్ళీ ఇక్కడికొచ్చి ఇక్కడ రూమ్‌లో పడుకున్నాం. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఎగువ అహోబిలం వెళ్ళడానికి ట్రెక్ చేయాలనుకున్నా, లేదా ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా, ఖచ్చితంగా లోకల్ గైడ్‌ని పెట్టుకోండి.